హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు ఏమేమి విషయాలు కవర్ చేస్తాను అన్నది ఫస్ట్ మీకు నేను చెప్తాను. ఈ వీడియోలో మేమైతే డీమార్ట్కి వెళ్తున్నామండి. మేమైతే ఫ్యామిలీ ఒక 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి. ఎలా రన్ చేస్తున్నాము, ఎలా ఉంది, అసలు లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో కవర్ చేస్తాను. అయితే హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈ వీడియోలో చెప్తాను నీకు. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఇప్పుడు. అయితే డీమార్ట్కి స్టార్ట్ అయిపోయామండి. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మా తమ్ముడు బండి డ్రైవ్ చేస్తున్నాడండి. మా ఇంటికి దగ్గరగానే ఉంటుందండి. ఒక 10 మినిట్స్లో డీమార్ట్కి అయితే చేరుకున్నాం మనం. ఇదిగోండి డీమార్ట్ కనిపిస్తుంది కదా మీ అందరికీ. చాలా పెద్దదండి ఈ డీమార్ట్. 1 ఫ్లోరే ఉంటుంది కానీ గ్రౌండ్ ఫ్లోర్, 5 ఫ్లోర్ అయినా సరే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇదిగోండి లోపలికి వచ్చేసాం. మా బుడ్డోని చూస్తున్నారు కదండి, చక్కగా కూర్చోబెట్టేసామండి. ఏదో వరకు లాగా ఎత్తుకొని ఉండాల్సిన అవసరం లేదు, కూర్చుంటున్నాడు కాబట్టి ఇప్పుడు షాపింగ్ చాలా ఈజీ అవుతుందండి మాకు. ఇంకా అలా కూర్చున్న తర్వాత మేము కౌంటర్ టాప్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్నిటినీ చూసుకున్నామండి. వాటిలో ఇంటికి కావాల్సిన గోధుమ పిండి అవన్నీ తీసుకున్నామండి. మేము డీమార్ట్కి వస్తే బిల్లు చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకు అనంటే అన్నీ తీసుకోవాలి కాబట్టి. బాబు ఉన్నాడు, ప్రతిదీ అవసరమే. మేము 2nd ఫ్లోర్లో ఉంటాం, కిందకి దిగాలి అంటే చాలా కష్టం కదండి. అందుకని అన్ని ఐటమ్స్ డీమార్ట్లో తీసుకుంటామండి. ఏది అవసరం అనుకుంటే అది. కాస్ట్ అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటామండి. ప్రతిసారి బిల్లు అనేవి ఖచ్చితంగా దాచుకుంటాం. అంటే ముందు మంత్ ఎంత అయింది, ఈ మంత్ ఎంత అయింది అన్నది కూడా చూసుకుంటామండి. ఇదిగోండి మా నిశాంత్ బాబుతో మా తమ్ముడు. నిశాంత్ బాబుని చక్కగా కూర్చోబెట్టేస్తే అందులో కూర్చొని చక్కగా ఆడుకుంటున్నాడండి. ఇంకా డీమార్ట్కి వెళ్తే మీరు ఖచ్చితంగా ఒకటి రాసుకొనే వెళ్ళండి. రాసుకోకుండా అయితే డీమార్ట్కి వెళ్ళకూడదండి. అలా వెళ్ళాము అంటే మనకి ఏది కనిపిస్తే అది తీసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చూసిన ప్రతిదీ మనకు అవసరమే అన్న థాట్ అనేది మనకు వస్తుంది. అలా కాకుండా రాసుకొని వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి ఏది కావాలి అనుకుంటామో అవి తీసుకుంటాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్ని గ్రాసరీస్ తీసేసుకొని వాటికైతే లేబుల్ వేయిస్తున్నానండి. ప్లాస్టర్ వేస్తారు కదా, మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా డీమార్ట్కి వెళ్ళని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. మీలో ఎవరైనా డీమార్ట్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. నేను ఫస్ట్ టైం డీమార్ట్కి నా ఇంటర్ అయిన తర్వాత వెళ్ళానండి. మా విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేస్తే ఇంకా అన్ని సరుకులు తీసుకున్నానండి. వాటన్నిటిని ట్రాలీలో పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా 5 ఫ్లోర్కి వెళ్ళామండి. 5 ఫ్లోర్లో కూడా అన్నీ చెక్ చేసి 5 ఫ్లోర్లో ఓన్లీ బెడ్షీట్స్ మాత్రమే తీసుకున్నాము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో చాలా గ్రాసరీస్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నామండి. రైస్ బ్యాగ్ ఒకటి, ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకున్నాము. ఇంకేంటి అంటే డీమార్ట్కి వెళ్తే మనం ఎలా సేవ్ చేయాలి అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ప్యాకెట్స్ కాకుండా లూజ్తో తీసుకున్నట్లయితే డీమార్ట్లో మనం చాలా సేవ్ చేయొచ్చండి. లూజ్గా తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. ప్యాకెట్స్లో తీసుకుంటే ఎంఆర్పి రేట్ మీద ఓన్లీ డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా తీసుకోవాలండి. ఇంకా నెయ్యి మా నిశాంత్ బాబుకి అవసరమైనవి చూడండి. నిశాంత్ బాబు వాటిని పట్టుకొని వదలట్లేదు. అది కావాలంట, అదేమో రాదు. తనేమో అంత గట్టిగా స్ట్రెచ్ చేసి పట్టుకోలేడు కదండి. అయితే మేము ఫస్ట్లో ఒకసారి డీమార్ట్కి వెళ్ళామండి ఫ్యామిలీ పెట్టిన తర్వాత. అయితే డీమార్ట్లో చూస్తే అన్ని ఇంటికి అవసరమైనవి అనిపించినాయి అండి. చాలా అన్నీ తీసేసుకున్నామండి. 22,000 అయితే బిల్ అయిందండి. అప్పుడు మేమైతే చాలా షాక్ అయ్యాం, ఏంటి ఇంత బిల్ అయిందా అని చెప్పి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నీ సర్దుకుంటే అందులో సగం వరకు యూజ్లెస్ అయినవేనండి. అంటే మనం ఎక్కువ కాలం వాటిని ఉంచలేము, అలా అని తక్కువ టైంలో దాన్ని మనం వాడలేం కదా. కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఎక్కువ కాలం వాటిని ఉంచలేము. ఇప్పుడు గోధుమ పిండి, శనగపిండి అలాంటివి ఉంటాయి. అవన్నీ ఎక్కువ 5 మంత్స్ అనేవి ఉండవు. మేము అన్నిటికీ 5 kgs ప్యాకెట్స్ తీసేసుకొని 5 kgs ప్రతిదీ 5 kgs తీసేసుకున్నామండి. అయితే అదేమయ్యేది, ఇంకా కొన్నాళ్ళ తర్వాత పాడైపోయేవి. ఏమైనా 1 మంత్, ఒక 45 days మాత్రమే ఉంటాయి కదా లూజ్ అనేవి. అయితే అలా తీసుకోవడం వల్ల చాలా వేస్టేజ్ అనేది మాకు అయింది. అలా కాకుండా చాలా తక్కువ ఐటమ్స్లో అంటే ఉన్ననివి కొన్ని మాత్రమే, కొంచెం తక్కువలో మాత్రమే తీసుకుంటే మనం అక్కడ మనీని అనేది సేవ్ చేయొచ్చు. ఇప్పటికొచ్చి ఇంకా 22,000 అయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఏమేం కావాలో రాసుకోవడం స్టార్ట్ చేశానండి. ఏ వస్తువు అయిపోతే దాన్ని రాసుకోవడం. అవి మాకు నియర్గా 2 months వచ్చినాయండి. 2 months తర్వాత పోయినాయి, ఇంకా పడేసేసి మిగిలినవన్నీ యూజ్ చేసుకున్నాము. అయితే ఏమైందంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ 6,000తో మా డీమార్ట్ బిల్ అనేది అయింది. ఏం తీసుకున్నామంటే ఇంటికి మినిమం అవసరమైనవి. ఎలానో ముందు చాలా వరకు తీసుకున్నాం కాబట్టి అవి ఉన్నాయి. అవి ఉండగా కొన్ని ఇంట్లో సరుకులు మాత్రం మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నింపాలి కదండి, ఎందుకంటే అవి పాడైపోతూ ఉంటాయి. అవి మాత్రం తీసుకున్నానండి. ఇంకా అలా డీమార్ట్ బిల్ అనేది రాను తగ్గించుకుంటూ వచ్చాము.
ఎవ్రీ మంత్ ఇలానే చేయాలండి. 45 డేస్కి తగ్గట్టు మనం అనేది బిల్ తీసుకోవాలి. 45 డేస్కి సరిపడా తీసుకుంటే మనకి 30 డేస్ తర్వాత అంటే 1 మంత్ తర్వాత ఎప్పుడైతే వీలు కుదురుతుందో అప్పుడు వెళ్ళి రిమైనింగ్ సరుకులన్నీ తెచ్చుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ మీద ఒక బుక్ పెట్టుకునేదాన్నండి. బుక్కు పెన్ను ఏవైతే అయిపోతాయో అవన్నీ రాసుకునేదాన్ని. కారం అయితే కారం, సాల్ట్ అయితే సాల్ట్, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇలా అన్ని ఐటమ్స్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకేమేమి ఐటమ్స్ వేస్తాము, ఎండుమిర్చి, చింతపండు, ఇంకా అన్ని ఐటమ్స్ అలా రాసుకుంటూ ఉండేదాన్ని అండి. అలా రాసుకున్న తర్వాత మనకేంటి అంటే మనకి 30 డేస్ వరకు మనం తెచ్చుకుంటాం కాబట్టి 45 డేస్ కనుక్కొని తెచ్చుకుంటాము. ఒక్కొక్కటి తక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కటి ఎక్కువ అవ్వచ్చు కదా. అయితే వాటిలో ఏం చేస్తానంటే 30 డేస్కి కన్ఫామ్గా కొన్ని అయిపోతూ ఉంటాయండి. 30 నుంచి 45 డేస్ వరకు కొన్ని అయిపోతూ ఉంటాయి కదా. అలా అయిపోయినాయి అన్నీ ఈ 1 మంత్ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేసేదాన్నండి ఏవేవి అయిపోయినాయో రాసుకోవడం. అయితే రాసుకున్న తర్వాత ఇంక వాటన్నిటిని తీసుకొని ఆ బిల్లు స్లిప్ అనేది తీసుకొని డీమార్ట్కి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకునేవాళ్ళం అక్కడ. ఇదిగోండి, బిల్లింగ్ వేయించేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే ఏమేమి యూజ్లెస్, మనకి ఏవైతే అంత అవసరం లేదో అవైతే లాస్ట్లో బిల్ వేయించాలండి. ఇప్పుడు చూడండి, నేను స్లిప్పర్స్ తీసుకున్నాను, మా బ్రదర్ స్లిప్పర్స్ తీసుకున్నారు. తనకి స్లిప్పర్స్ ఉన్నాయి, ఒకవేళ తీసుకుందాం బాగున్నాయి అనే ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ అక్కడ బిల్లు కాస్ట్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు వాటిని వేయించకూడదు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. నేను 2 బెడ్షీట్లు తీసుకున్నాను. అయితే ఒక బెడ్షీట్ నీడ్, రెండో బెడ్షీట్ ఓకే చూద్దాము అని చెప్పి తీసుకున్నాను. వాటిల్లో నాకు అవసరమైంది మాత్రమే ఒకటి. అయితే బిల్లు వేస్తున్నప్పుడు 3000 అయింది, రైస్ బ్యాగ్ కాకుండా 3000 అయితే ఓకే, రైస్ బ్యాగ్ అయినా సరే 4500 అవుతుంది. ఓకే, స్లిప్పర్స్ అవి వేసిన 5000లో కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నాను. కాబట్టి అవి కూడా నేను బిల్ వేయించాను. బిల్ వేయించేటప్పుడు ఏవైతే అవసరం ఉన్నాయో అవి ముందు వేయించాలి, ఏవైతే అంత యూజ్ లేవో అవి తర్వాత వేయించడం అనేది తెలుసుకోండి. ఈ విధంగా బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇంకా బయటికి వచ్చేసాం. బయటికి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా పాప్కార్న్, ఐస్ క్రీమ్ ఎవరైతే తింటారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా బ్రదర్ అయితే అది ఇప్పించే వరకు ఊరుకోలేదండి. ఇంత లగేజ్లో నాకైతే అవన్నీ తిరిగి ఇంత లగేజ్ బాబుని హ్యాండిల్ చేసేపాటికి నీరసం వచ్చింది. కానీ మా బ్రదర్కి మాత్రం ఖచ్చితంగా అవి కావాలి అని ఇక్కడ ఆపారు. నేనైతే అన్నీ మడత పెట్టి అన్నీ బ్యాగులో సర్దిన తర్వాత మాత్రమే తీస్తాను అని చెప్పాను. ఇంకా బ్యాగుల్లో అన్నిటిని సర్దడం అయితే స్టార్ట్ చేసేసానండి. చిన్న అంటే చాలా వెయిట్ తక్కువ ఉన్నాయన్నీ ఒక సంచిలో వేయాలి, వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నీ ఒక సంచిలో వేయాలి. ఎందుకంటే ఏదైనా మంచి బ్యాగ్లో వెయిట్ ఎక్కువ ఉన్నాయి వేసుకోవాలి. అది ఊడదు అనుకున్న బ్యాగ్లో, ఊడిపోతాయి అనుకున్న బ్యాగ్లో మనం వెయిట్ తక్కువ ఉన్న సామాన్లన్నీ వేసుకోవాలి. చూడండి, నిశాంత్ బాబుని అయితే ఆ ట్రాలీలోనే ఉంచామండి. చాలా బాగా కూర్చున్నాడు, చాలా బాగా కోఆపరేట్ కూడా చేశాడండి మాకు. నేను ఇంకా బట్టల అవన్నీ ఇంకా ఏమేమైతే ఉన్నాయో స్లిప్పర్సు, దుప్పట్లు, సామాన్లు, సరుకులు అన్నీ 2 బ్యాగుల్లో నింపేశాను. ఆ 2 బ్యాగులు అండ్ రైస్ బ్యాగు అండ్ ఆయిల్ బ్యాగు, ఈ 4టిని మేమైతే ఎలా తీసుకెళ్ళాము అన్నది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. యాక్టివా మీద వచ్చామండి మేమైతే. వీడియో తీయడానికి ఇంకొకరు ఎవరు లేరు కదా, హై లగేజీతో వీడియో తీయడం అయితే అవ్వలేదు. అయితే ఎదరేమో రైస్ బ్యాగ్, యాక్టివా కాబట్టి ఎదర ఫ్రంట్ సైడ్ చాలా గ్యాప్ ఉంటుంది. రైస్ బ్యాగు, దానిపైన ఇంకో బ్యాగు పెట్టామండి. డిక్కీలోనేమో ఆయిల్ బ్యాగ్ పెట్టేశాము. నేనైతే నిశాంత్ బాబుని ఎత్తుకొని నా ముందు ఒక బ్యాగ్ని పెట్టుకొని అయితే ఉన్నానండి. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారండి, బయట బాబుతో ఉన్నాము అంటే. ఒక ఆయన వచ్చి కొంచెం దాన్ని అడ్జస్ట్ చేశారండి. బండి మీద కాబట్టి వీడియో అయితే తీయడం కుదరలేదు. ఓకే, ఇంక ఇవన్నీ సర్దేసి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో చూసుకున్నామండి. ఏమేమి ఏ బ్యాగ్లో సర్దాను ఏంటి అన్నది. ఇదిగోండి మా డీమార్ట్ బిల్ అయితే. మా డీమార్ట్ బిల్ ఎంత అయింది అన్నది నేను మీకు ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. చూడండి, మా నిశాంత్ బాబు దాన్ని తీసుకొని నోట్లో పెట్టేస్తున్నాడు. ఏదైనా నోట్లో పెట్టేయడమేనండి నిశాంత్ బాబు. అసలు చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. అయితే మీకు బిల్లు చూపిస్తాను ఇప్పుడు నేను. మా బిల్ ఎంత అయింది అని మీరు అనుకుంటున్నారో దాన్ని గెస్ చేయండి. ఎంత అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించిన తర్వాత మీరు అది టాలీ అయితే కనుక ఖచ్చితంగా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది నేను మీకు ఇస్తాను. అయితే ఈ డీమార్ట్లో సామాన్లన్నీ సర్దేసిన తర్వాత ఐస్ క్రీమ్కి అయితే వెళ్దాం అనుకున్నానండి. అక్కడ ఐస్ క్రీము, పాప్కార్న్ తీసుకుందాం అనుకుంటున్నా. ఫ్యామిలీ పాప్కార్న్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్స్ అనేది నాకు మా బ్రదర్కి ఒక్కోటి తీసుకున్నాము. ఓకేనా అండి, ఇప్పుడు దాకా మీరు నా వీడియో చూశారు అంటే మీకు నాలో ఏదో ఒక పాయింట్ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. అయితే మీకు నా వీడియోస్ ద్వారా ఏమైనా యూజ్ అవుతుందా, యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. అన్ని వీడియోస్ యూస్ఫుల్గానే చేయాలి అనేది నా ఉద్దేశం కాదండి. ఏదైనా
ఎంటర్టైన్మెంట్ కానీ నేను చేసే డైలీ రొటీన్ కానీ నన్ను చూసి మీరు ఎలా చేసుకుంటారు అన్నది నేను నా వీడియోస్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ యూట్యూబ్ వీడియోలో మీకు ఏమైతే నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంటికైతే వచ్చేసామండి. మధ్యలో వీడియో తీయడానికైతే అస్సలు కుదరలేదు, ఎందుకంటే మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు కదా, నేనేమో బాబుని ఎత్తుకున్నాను, అందుకని వీడియో తీయడం అయితే అవ్వలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి సామాన్లు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.